హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టీవీ ఛానల్. ఈ రోజు మనం ప్రసాద్ ఐమాక్స్ లో ఉన్నాం. ఈ రోజు నాగ చైతన్య గారి తండేల్ మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా ఎలా ఉందో ఒకసారి పబ్లిక్ అడిగి పబ్లిక్ టాక్ తెలుసుకుందాం రండి. చాలా బాగుంది మూవీలో. ఏం నచ్చింది ఏం నచ్చలేదు అని అడగచ్చు, అంత బాగుంది మూవీ. చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందని అన్నారు. ఫస్ట్ హాఫ్ అసలు లాగ్ ఏం లేదండి, చాలా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఆర్ఆర్ చాలా బాగుంది. ఆర్ఆర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆర్ఆర్ వల్ల ఆల్మోస్ట్ మనం ఆ క్యారెక్టర్స్ లోకి ఇన్వాల్వ్ అయిపోయి మనం కూడా ఫీల్ అయిపోతుంటాం. ఓకే, అమ్మాయిలు అయితే మేమే సాయి పల్లవి, లేదంటే అబ్బాయిలు అయితే నాగ చైతన్య చాలా. అందులో లోపలికి వెళ్ళి చూసాక సినిమా స్టోరీ అని ఫీల్ అవ్వము. అలా ఫీల్ అయ్యాము అంటే అది బ్లాక్ బస్టర్ అని చెప్పలేము డెఫినెట్ గా, అండ్ బాగుందని కూడా చెప్పలేము. సినిమా స్టోరీ లాగా లేదు. మీరు చూసే 2.5 hours మీరు అందులోకి ఇన్వాల్వ్ అయిపోయి ఏదో క్యారెక్టర్ లో మీరు ఇరుక్కుంటారు, ఏదో నాగ చైతన్య ఆర్ సాయి పల్లవి. లేదండి, లాగ్ అయితే ఏం లేదు. మేబీ ఒక ఫ్యూ మినిట్స్ అటు ఇటు ఉంటదేమో కానీ, బట్ ఓవరాల్ గా మీరు తిరిగి వచ్చేటప్పుడు ఆ టికెట్ మీరు ఏదైతే ప్రైస్ పెట్టారో దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటకు వస్తారు. చాలా బాగుంది. యా, అదొక్క ఆర్ఆర్ వల్లే సినిమా అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. అన్ని ప్లస్సే. యాక్చువల్లీ నాగ చైతన్య కూడా ఇప్పటి వరకు మనకి ఈ స్టైల్లో మనం చూసి ఉండము. ఇంత ముందు చాలా మూవీస్ చూసాం కానీ ఇది ఒక నెక్స్ట్ లెవెల్. డెఫినెట్లీ నాగ చైతన్య గారికి ఇది చాలా పెద్ద ప్లస్ అవుతుంది అనిపించింది. యా, డెఫినెట్ గా చాలా బాగా చేశారు. అన్ని మిక్స్ అండి, చూడండి వెళ్తే అర్థం అవుతుంది. సో అన్ని ఉన్నాయి. ఓన్లీ లవ్ స్టోరీ అనుకొని వచ్చేటట్టయితే కాదు డెఫినెట్ గా, బట్ చాలా మంచి లవ్ స్టోరీ అండ్ ప్యాట్రియాటిక్. అన్ని కలిస్తేనే బ్లాక్ బస్టర్ అవుతుంది. అన్ని కలిస్తేనే మనం హ్యాపీగా బయటకు వస్తాం. లేదంటే అది ఒక స్టోరీ ఎవరో రాశారు, ఓకే స్టోరీ చూసామన్నట్టు అనిపిస్తుంది. బట్ ఎక్కడ స్టోరీ చూసామనిపించకుండా నాగ చైతన్య, సాయి పల్లవి మ్యూజిక్ ఈ మూడిటి కోసం వచ్చేసేయచ్చండి. మిగిలినవన్నీ ఒక ఎత్తు అయితే సీన్స్ పరంగా కూడా చాలా బాగుంది. అండ్ తండేల్ అనే టైటిల్ పెట్టారు ఏదైతే, ఆ తండేల్ టైటిల్ కి నాగ చైతన్య జస్టిస్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ రైటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా బాగా రాశారు. అంటే తన క్యారెక్టర్ కావచ్చు, అంటే వదిలేసేసి వెళ్ళకుండా అండ్ స్టోరీ వచ్చేస్తుంది బయటికి, బట్ చాలా బాగా చేశారు. తండేల్ అనే మూవీకి అయితే జస్టిస్ చేశారు. 4.5. అంతా బాగుంది, మ్యూజిక్ బాగుంది, అంతా బాగుంది. బట్ బయటకు వచ్చేటప్పుడు హ్యాపీగా వస్తారండి. యా, ఇదైతే నాగ చైతన్య గారికి ఒక టర్న్ తీసుకున్నట్టే. యా, డెఫినెట్ గా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినట్టే. ఆయన ఈ స్టైల్లో అయితే చూసి ఉండరు. థియేటర్ లో చూస్తే ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉంటది. సినిమా ఏమైనా లాగ్ ఉందా? లాగ్ ఫస్ట్ హాఫ్ కొంచెం అనిపిస్తుంది, బట్ ఓకే బాగుంది. బాగుంది. రికార్డ్ సినిమా. యాక్టింగ్ ఎలా ఉంది? మంచిగా ఉంది. అంతా నాకు నచ్చింది. ఏం పర్వాలేదు, సినిమా బాగా ఉందిలే. ఫస్ట్ హాఫ్ బాగా లాగ్ ఉంది అని అంటారు. ఫస్ట్ ఉంది, అంతా లాస్ట్ సినిమా మొత్తం మంచిగానే ఉంది. నాకు మంచిగానే అనిపించింది. అన్ని యాక్ట్ కూడా బాగానే, సాంగులు మంచిగానే, బాగానే ఉంది. వస్తాయి, అట్లేం వస్తాయి. మేము నచ్చినామంటే వస్తాయి. అంత మంచిగా ఉంది అని. మేము అంత సినిమాలు నచ్చవు. నాకు ఈ సినిమా నచ్చిందంటే మీకు 100 కోట్లు వస్తాయి. అట్లే మిస్ అయ్యారు అని అంటే ఒక మంచి సినిమా చూడటం మీరు మిస్ అయినట్టే. సో సాయి పల్లవి గారు తను డాన్స్ చేస్తే మనకి నెమ్మది డాన్స్ చేసినట్టుగానే ఉంటుంది. సో డాన్స్ అంటే సాయి పల్లవి అంటేనే డాన్స్ కాబట్టి. అండ్ మన బన్నీ వాసు గారు సూపర్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. ఇంకా బ్లాక్ బస్టర్, కంగ్రాచులేషన్స్.
అండ్ చందు మొండేటి గారు ఆల్ ది బెస్ట్ అండి. సూపర్, చాలా మంచి సినిమా అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రోజుల్లో కమర్షియల్ సినిమాలకి వాల్యూస్ ఎక్కువ, బట్ దీంట్లో ఏంటంటే మన ఇండియా గురించి దేశభక్తి గురించి ఉంది. సో గవర్నమెంట్ కి నా నుంచి అదే ఫిల్మ్ డైరెక్టర్ గా ఫిల్మ్ మేకర్ గా ఇలాంటి సినిమాలకి టికెట్ రేట్ పెంచండి. ఎందుకంటే తప్పులేదు, ఇన్ని కోట్లు పెట్టి మన సినిమా ఇండస్ట్రీని, మన ఇండియా యొక్క దేశభక్తిని ఒక తండేల్ అనే సినిమాలో చూపించడం అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆడియన్స్ వచ్చి చూస్తే కళ్ళెమ్మటి అయితే ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి. చందు మొండేటి అన్న నిజంగా గ్రేట్ అన్న. ఒక ఇండియన్ పౌరుడిగా ఖచ్చితంగా ఇలాంటి సినిమా ప్రతి ఒక్క పౌరుడు చూడాలి. ఎందుకంటే ఒక దేశభక్తి గురించి, వేరే దేశంకి వెళ్ళిన ఒక వ్యక్తి మన దేశం గురించి తను పడే తపన అనేది ఏ విధంగా ఉన్నది అని ఈ సినిమాలో జరిగింది. బేసిక్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది నేను చేయను, కానీ ఈ సినిమాకి ఎందుకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నా అంటే ఖచ్చితంగా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. ఆడియన్స్ అందరూ చాలా బాగుంది. పెద్ద పెద్ద సినిమాలు కోట్లు పెట్టి సినిమాలకి టికెట్ రేట్ పెంచడం కాదు, ఇలాంటి దేశభక్తి కోసం పెట్టే సినిమాకి టికెట్ రేట్ పెంచండి. ఖచ్చితంగా ఆడియన్స్ ఆదరించండి కోరుకుంటున్నా. అండ్ ఐరసీని అసలు ఎంకరేజ్ చేయకండి, అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ని అసలు ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే చాలా మంది బాగున్న సినిమాని బాగాలేదని కూడా పోర్ట్రేట్ చేస్తారు, కానీ ఒకళ్ళు కనుక ఖచ్చితంగా ఈ సినిమాని చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అనేది 2025 లో నేను చెప్తున్నా. సూపర్ హిట్ సినిమా. నాగ చైతన్య యాక్టింగ్ సూపర్, న్యాచురల్ ఉంటుంది మేడం. డాన్స్ సూపర్, డాన్స్ పాటలు సూపర్, అన్ని సూపర్. సినిమా రేటింగ్ 10/10 10/10. మామ ఎంత నవ్వుపించిన వాళ్ళు కూడా తెడిపించాడు. లాస్ట్ డైలాగ్ ఉంటది, హీరోయిన్ ఏడుస్తుంటే ఈ అమ్మాయి లోపల ఎన్ని డ్రమ్ములు దాచిపెట్టిన అంటాడు. హైలైట్ డైలాగ్ పోయా, హైలైట్ అంటే హైలైట్ డైలాగ్. అన్ని బాగున్నాయి పోయా. సినిమాలో మొత్తం వచ్చేసి కెవ్వు కేక ఏం లేదు, అల్టిమేట్ ఉన్నాయి. సాయి పల్లవి నాగచైతన్య ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, అండ్ దెన్ తన కోసం అంటే తండేల్ అంటే ఓనర్ కాదు లీడర్ అని ఎలా చూపించాడో, తండేల్ రాణి ఎలా ఉంటుందో సాయి పల్లవి అలా చూపించింది మూవీలో. తన కోసం వెళ్ళడం చెప్పారు ప్యాట్రిటిక్ అన్నట్టుగా, బట్ లవ్ ఎమోషన్ ప్యాట్రిటిక్ ఎలా ఉంటుందో మూడు కలిపేలాగా చూపించాడు చందు మొండేటి. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉన్నట్టుగానే ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందని లవ్ సీన్స్ ప్యాట్రిటిక్ అన్న తర్వాత కొద్దిగా వాళ్ళ మధ్య లవ్ ట్రాక్ అంతా నడవడానికి దానికి లిటిల్ బిట్ అంటే, బట్ అల్టిమేట్ లా సీన్స్ కూడా ఎక్కడ బోర్ కొట్టదు. చాలా మినిమం 100 కోట్లు అని అంటారు. పక్కా దాటుతుంది చైతన్యకి. మ్యూజికల్ మంచి మ్యూజికల్ హిట్ మూవీ అయితే, సాంగ్స్ అయితే మైండ్ లో మొత్తం రికార్డ్ అయిపోయినాయి. సాంగ్స్ ఎంత బాగున్నాయి అంటే అసలుకి సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం, అంత బాగున్నాయి సాంగ్స్ అయితే. నిజంగా మంచి మెసేజ్ ఇండియా గురించి, కంట్రీ గురించి, లవ్ గురించి, ఎమోషన్స్, ఎఫెక్షన్. నిజంగా చాలా డైరెక్టర్ గారు అయితే ఎంత పర్ఫెక్ట్ మూవీ ఇచ్చినారంటే అంటే చాలా బాగుంది మూవీ. మస్తు ఎంజాయ్ చేస్తారు మూవీలో అయితే. మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. రేటింగ్ ఫుల్ 5/5 రేటింగ్. ఈ మూవీకి మనం రేటింగ్ ఇచ్చే అంత స్థాయి కాదు, అంత బాగుంది మూవీ అయితే. ఒక్కొక్క క్యారెక్టర్ అయితే ప్రతి ఒక్కళ్ళు సీట్లలో నుంచి మూవీ అయిపోయి ఎండ్ అయిపోయి ఫిలిం డైరెక్టర్ పేరు వచ్చినా కూడా లెగలేరు. ఒకటే క్లాప్స్, ఒకటే విజిల్స్. ఏ సినిమాకైనా విజిల్స్ ఎంజాయ్ చేస్తారు, కానీ ఈ సినిమాకి మాత్రం అందరు క్లాప్స్ కొట్టిరు. అంత మంచి మెసేజ్ ఇచ్చినారు. నిజంగా రియల్ స్టోరీ అంటే రియల్ స్టోరీ. సాయి లాగ్ ఏం లేదు బ్రో, నిజంగా చెప్తున్నా. లాగ్ అన్న మాట అసలు రావద్దు సినిమా గురించి అయితే. అంత బాగుంది మూవీ అయితే. సినిమా నాగా చైతన్య తండేల్ అసలు రియల్ తండేల్ అబ్బా. నేను అసలు రియల్ స్టోరీ నాగా చైతన్య సాయి పల్లవి. నాకు ఏడుపు రాదు ఈ సినిమా కళ్ళ నీళ్ళ ఆగలేనా. ప్రతి సీన్ కి బ్లాక్ బాస్టర్ ఎమోషనల్ వాళ్ళిద్దరు సాయి పల్లవి అండ్ నాగా చైతన్య వాళ్ళు సీన్ చూస్తా ఉంటే కళ్ళ నీళ్ళు ఆగలేనా. అసలు మంచి కంటెంట్. ఇంకోటి సెకండ్ హాఫ్ లో పాకిస్తాన్ లో ఫ్లాగ్ ఉంటుంది అసలు. హ్యాట్స్ ఆఫ్ ఆ స్టోరీని తీసుకొని నాగా చైతన్య విశ్వరూప చూపేసిండు. చంద్రబాబు గారు హ్యాట్స్ ఆఫ్. బ్లాక్ బాస్టర్ సినిమా. ఒకటే నెగిటివ్ చెప్తే నా కొడుకు చెప్తారా, బ్లాక్ బాస్టర్ సినిమా. నాకు 5 రోజుల 100 కోట్లు రాకపోతే గుండు గీసుకుంటా. నా పేరు రాకేష్. 5 రోజుల 100 కోట్లు రాకపోతే గుండు గీసుకుంటా. ఒకటే
నెగిటివ్ మాత్రం స్ప్రెడ్ చేయకండి. మంచి కంటెంట్ ఉన్న సినిమా శ్రీకాకుళం స్లాంగ్ చూపించిండు. రాజులమ్మ జాతర సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. నాగ చైతన్య అన్న అఖిలేని ఫ్యాన్ లో ఒక మంచి హిట్ కొట్టిండు అంతే అన్న. చాలా కంటెంట్ అన్న అసలు ప్రతి సీజన్ బుజ్జి తల్లి సాంగ్స్ కి కన్ను సరిపోవన్న. సూపర్ సూపర్ సూపర్. మామూలుగా అంటే రైట్ కాదు భయ్యా, సినిమా సూపర్ హిట్. ఈ సినిమాకి పక్కా 300 కోట్లు వస్తాయి భయ్యా, ₹1 తగ్గదు. నిజంగా చెప్తున్నా, కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తా, మస్తాన్ బై రివ్యూ స్టార్ రాసుకోండి. ఎండి మస్తాన్ బై రివ్యూ స్టార్ రాసుకొని ఏమైనా వేసుకొని 300 కోట్ల కంటే ₹1 తక్కువ వచ్చినా నాకు మెసేజ్ చేయండి భయ్యా. దీని తర్వాత రివ్యూ చెప్పను భయ్యా. సినిమా 300 కోట్లు రాకపోతే, సినిమా బ్లాక్ బస్టర్ కాకపోతే, 300 కోట్లు రాకపోతే, నిజంగా చెప్తున్నా భయ్యా సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ భయ్యా. నిజంగా చెప్తున్నా, సమంత మీద ఒట్టు ఈ సినిమా సూపర్ హిట్. నిజంగా భయ్యా సినిమా సూపర్ హిట్ అంటే సూపర్ హిట్ భయ్యా. ఈ సినిమా ఎవ్వడు ఆపలేడు, ఎవ్వడేం చేయలేడు. సినిమా ఫ్లాప్ అయిపోయింది, సినిమా కుడిసిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అని చెప్పేటోళ్ళకి కాదు భయ్యా. ఎంత చెప్పినా, ఎంత నెగిటివ్ చేసినా సినిమా సూపర్ హిట్ భయ్యా. ఎందుకంటే కొంతమంది సమంత ఫ్యాన్స్ నెగిటివ్ చేయాలనుకుంటారేమో, అందుకే చెప్తున్నా సినిమా సూపర్ హిట్ భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. సినిమా సూపర్ అన్న, నిజంగా చెప్తున్నా, సమంత మీద ఒట్టు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. నిజంగా చెప్తున్నా, సినిమా ఫ్లాప్ అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నాగచైతన్యకి ఇలా ఎందుకు సినిమా తీస్తున్నా అని చెప్పేటోళ్ళు ఉంటారు కదా కొంతమంది, అలాంటికైతే చెప్ప మీద కొట్టినట్టు అనిపించింది భయ్యా సినిమా. సినిమాలో క్లైమాక్స్ సీన్స్ అన్న కన్నిటి కాదన్న, రియల్ స్టోరీ, రియల్ లైఫ్ స్టోరీ. రాజు అనే ఒక వ్యక్తి శ్రీకాకుళంలో జీవించే ఒక వ్యక్తి రియల్ లైఫ్ స్టోరీ అన్న ఇది. ఆ సినిమా చూస్తూ ఉంటే క్లైమాక్స్ లో కన్నీళ్ళు వచ్చేస్తాయి. సాయి పల్లవి గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న, క్యూన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు అన్న. మరో లేడీ పవర్ స్టార్ చెప్పుకోవచ్చు అన్న, అంత బాగుందన్న సినిమాలో. అలాంటి సినిమా, ఇలాంటి సీన్స్, ఆ బీజిఎం సార్ ఏం దాగి కొట్టిరు సార్, ఏ కోటర్ దాగి కొట్టిరు, ఏ వాటర్ దాగి కొట్టిరు తెలియదు కానీ, బుజ్జి తల్లి నేను వచ్చేస్తున్నాను కదే కాస్త నవ్వవే అంటే అందరు పిచ్చెక్కిపోతారు అన్న. సీన్ లా స్క్రీన్ మీద విజువల్స్, సీన్స్ వేరే లెవెల్ ఉంటాయి అన్న. ఇంకొకసారి నేను 2 గంటలకు సినిమా చూస్తాను. అంత చూసిన తర్వాత కూడా ఆ తగ్గదన్న, మత్తు తగ్గదన్న, సాయి పల్లవిని చూడాలనుకుంటే ఆ ఉత్సాహం తగ్గదన్న. సినిమాలో ఆ మామూలుగా అంటే మామూలుగా లేదన్న, హీరోయిన్ కాదన్న, వేరే లెవెల్ అన్న, దేవత అన్న, తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన మరో దేవత అన్న సాయి పల్లవి. థ్యాంక్ యూ అన్న. ఇది ఒక బెస్ట్ మూవీ. లవ్ చేస్తే అంటే ఎలా సాధించుకోవాలనో చూపించిండు నాగచంద్ర సాయి పల్లవి. దట్ ఈస్ లవ్ స్టోరీ. చెప్పాలని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, అలా ఒక డైలాగ్ ఉంటది, బుచ్చి తల్లి బుచ్చమ్మ అని. రాష్ట్రానికి మాత్రం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. లాగా ఓడాలంటే లవ్ స్టోరీకి లాగ్ అనేది ఎక్కడ ఉండదండి. లవ్ స్టోరీ అంటే దట్ ఈస్ లవ్, అంటే దాంట్లో లాగి ఉండదు. సక్సెస్ఫుల్ అంటే లవ్ స్టోరీ అంటే అంత బాగుంది సినిమా. చెప్పనిక మాటలు లేవు. అది ఇన్స్పిరేషన్. నాతో చెప్పక మాట బాగాలంటున్నా నన్ను అడగకు, నువ్వు బాగుందని చెప్తున్నాను. సినిమా అన్న మన ఇండియన్స్ పోయి పాకిస్తాన్ నుంచి బార్డర్ తోటి మన అంటే డేర్నెస్ గా వస్తారన్నా. అంటే మనం ఎక్కడ తప్పు చేయం అంటే ఒక డైలాగ్ ఉంటది, మీరేం తప్పు చేసి వచ్చారు అంటే మేము తప్పిపోయి వచ్చినాం సార్ అంటారు. అంటే మన ఇండియన్స్ అంటే ఎంత అమాయకంగా ఉంటామో, ఎంత మంచి వాళ్ళు అనేది పాకిస్తాన్ అని తెలుసుకోవడమాట. వాళ్ళు ఎట్లా చేసినా, ఏం శిక్షలు వేసినా కూడా మన ఇండియన్స్ వాళ్ళ దగ్గర ఏది తప్పు దొరకదని ఒక ప్రూవ్ చూపించింది ఒక సినిమా. ఇది ఒక నాగచైతన్య కెరియర్ లో మంచి బ్లాక్ బస్టర్ అని చెప్తాను. అదరగొట్టింది డాన్స్ మాత్రం దుమ్ము లేపేసి. నాగచైతన్య ఒక మంచి హిట్ అంటారా? నా ఇట్టాను కదన్నా, నాగార్జున సినిమా గీతాంజలి సినిమా లవ్ స్టోరీ ఎంత బాగుంటుందో అప్పట్లో అది ఎంత బాగుంది చిన్నగా చూసినాం. ఇప్పుడు వచ్చిన సినిమా ఈ జనరేషన్ లో లవ్ స్టోరీ అంటే ఖాళీ డైలాగులతో సినిమా మాత్రం ఇట్టు కొట్టేసింది అన్న. రీడింగ్ వచ్చి నేను 5కి 5 సార్. బుచ్చి తల్లి అంతకుమించి నేను చెప్పానా, సినిమా మాత్రం ఇక్కడ టచ్ చేసిండు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. నేను చెప్తున్నా, లోపలికి నుంచి ఏడ్చుకుంటూ వచ్చి నేను కవర్ చేసుకున్నా. నేను ఎప్పుడు బాధపడలే. ఫస్ట్ టైం నేను ఇచ్చిన రివ్యూస్ కి ఎప్పుడు చాలా ఎనర్జెటిక్ గా చెప్తుంటా. నాకు ఒక ఫీలింగ్ అనేది నాకు చాలా కలిగింది. ఎందుకంటే ఆ లవ్ చేసిన ఒక ఫీలింగ్ అనేది కలుగుతుంది కాబట్టి ఆ ఫీలింగ్ నేను తట్టుకోలేకపోయినా ఆ రియల్ లవ్ అనేది ఎంతో చూపించిండు. సినిమా నుంచి ఒక మంచి డైలాగ్ మీకు నచ్చింది ఒకటే చెప్తున్నానా, మీరేం తప్పు చేసి వచ్చిర్రా అంటారు పాకిస్తాన్ వాళ్ళు. నాగచైతన్య ఏమంటారంటే, సార్ మేము తప్పిపోయి వచ్చినాం సార్, మేమేమి తప్పు చేయలేమంటారు. దట్ ఈస్ ఇండియన్స్. అంటే మన ఇండియన్స్ ఎలా వస్తారంటే బయటికి ఏ తప్పు చేయలే కాబట్టి దర్జాగా వస్తారు బయటికి. వాళ్ళకుంటే సెల్యూట్ కొట్టి పంపిస్తారు.
అనా సాంగ్ అంటే ఏం మాట్లాడుతుండదు, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. బుచ్చి తల్లి అనానా అనానా లిరిక్ ఏం చెప్పలేం కానీ ఏమున్నానా ఒకటే చెప్తున్నానా, దట్ ఈస్ లవ్ స్టోరీ, సూపర్ బ్లాక్ బస్టర్. చెప్పేది ఏం లేదు, సినిమా మాత్రం చింపేసిన కలెక్షన్ కదన్నా. సినిమా బ్లాక్ బస్టర్ కొడితే ఎంత కలెక్షన్ కూడా చెప్పాం. పెట్టిన పెట్టుబడి కంటే మినిమం 100 కోట్లు అని అంటారు. కోట్లు పక్క పెట్టాను. ఇప్పుడు నేను 100 కోట్లు చెప్తాను, 200 కోట్లు చెప్తే ఇదేం ఇట్లా చెప్తున్నట్టు అట్లా ఉండదు. సినిమా మాత్రం పెట్టిన పెట్టుబడి కంటే బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఇది మాత్రం పక్క 100% రాసిస్తా.